హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను ఫ్రెండ్స్. ఈ వీడియోలో పైన పిక్స్ని షేర్ చేశాను కదా, బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ వీ నెక్ వచ్చేలా, హ్యాండ్స్కి కూడా స్కాలప్ క్రింది వైపున. ఇక్కడ బ్లౌజ్ ఏమో రెడ్ కలర్ ఉంది, నేను క్రింది వైపున ఇక్కడ పింక్ కలర్ క్లాత్ ఉంది కదా, ఆ ప్లేస్లో గ్రీన్ కలర్ క్లాత్తో ఈ హ్యాండ్కి పై వైపున స్కాలప్స్, క్రింది వైపున గ్రీన్ కలర్ క్లాత్ వచ్చేలా డిజైన్ చేస్తున్నాను. ఇక్కడ వీ కట్ షేప్ ఉంది చూసారా, ఈ వీ కట్ షేప్ అనేది ఇలా క్రాస్గా కాకుండా కొంచెం కర్వ్ షేప్తో, అంటే ఈ వీ షేప్ అనేది క్లోజ్ అయినట్టుగా ఉంటుందన్నమాట. అలా కాకుండా కొంచెం కర్వ్ షేప్ వచ్చేలా అయితే డిజైన్ చేస్తున్నాను. ఇలా డిజైన్ చేయాలి అంటే మనం ఏ విధంగా కట్ చేసుకోవాలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని అస్సలు స్కిప్ చేయొద్దు. మీకు యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ బ్యాక్ ఓపెన్ బ్లౌజ్ అనమాట. బ్యాక్ ఓపెన్ బ్లౌజ్ కాబట్టి ఓపెన్స్ నా వైపు, ఫోల్డింగ్ అటువైపు ఉండేలా ప్లేస్ చేసుకొని ఫస్ట్ అయితే బ్యాక్ పార్ట్ని మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ ఈ బ్లౌజ్ వచ్చేసి మెజర్మెంట్స్ అయితే మారాయి. అంటే ఈ బ్లౌజ్ వచ్చేసి కొంచెం టైట్గా ఉందన్నారు. ఇక్కడ 3 స్టిచ్చెస్ ఉంటాయి కదా, ఈ 3 స్టిచ్చెస్లో 2 స్టిచ్చెస్ వదిలేసి చెస్ట్ లూజ్ తీసుకోమన్నారు. అందువల్ల నేను రాంగ్ సైడ్కి బ్లౌజ్ని మార్క్ చేసుకుని చంక క్రింది వైపు నుంచి రెండవ సైడ్ చంక క్రిందికి చెక్ చేసుకుంటున్నాను. ఇక్కడ చెక్ చేసుకునేటప్పుడు కొంచెం లూజ్ కావాలి అన్నారు కాబట్టి ఇక్కడ ఈ స్టిచ్చెస్ని వదిలేసి నేను ఇలా చెస్ట్ లూజ్ని అయితే మార్క్ చేస్తున్నాను. ఇక్కడ చెస్ట్ లూజ్ వచ్చేసి 21 ఇంచెస్ వరకు ఉంది. అంటే 3 స్టిచ్చెస్ని వదిలేసి మార్క్ చేసుకుంటున్నాను, ఎందుకంటే బ్లౌజ్ బాగా టైట్గా ఉందన్నారు. ఇక్కడ చెస్ట్ లూజ్ వచ్చేసి 42 ఇంచెస్, 4వ భాగం 10.5 ఇంచెస్. నెక్స్ట్ బ్లౌజ్ పొడవుని షోల్డర్ దగ్గర నుంచి క్రింది వైపున ఇలా చెక్ చేసుకోవాలి. ఇక్కడ డాట్ వరకు చెక్ చేసుకోవాలి. ఇక్కడ చెక్ చేస్తే నాకు 14.5 ఇంచెస్ ఉంది. నెక్స్ట్ ఆర్మ్ హోల్ లూజ్ని చెక్ చేసుకోవాలి. బ్లౌజ్ పొడవుని 1కి 2 సార్లు చెక్ చేసుకోండి. నెక్స్ట్ ఆర్మ్ హోల్ లూజ్ని చెక్ చేయడం కోసం బ్లౌజ్ రాంగ్ సైడ్ కరెక్ట్గా ఈ విధంగా ప్లేస్ చేసి షోల్డర్ దగ్గర నుంచి ఇక్కడ చెస్ట్ లూజ్ కొంచెం మారింది కదా, అలాగే ఆర్మ్ హోల్ లూజ్ కూడా కొంచెం లూజింగ్ ఇవ్వాలి. ఇలా ప్లేస్ చేసుకుంటూ చెక్ చేసుకోవాలి. కరెక్ట్గా నాకు 9 ఇంచెస్ ఉంది, 1/4 ఇంచ్ ఎక్స్ట్రా ఇస్తున్నాను. 9.5 ఇంచెస్కి ఆర్మ్ హోల్ లూజ్ అయితే తీసుకుంటున్నాను. నెక్స్ట్ నడుం లూజ్ని కూడా చెక్ చేసుకుందాం. ఇక్కడ కాజా బెల్ట్ని వదిలేసి హుక్స్ బెల్ట్ వరకు నడుం లూజ్ని చెక్ చేసుకోవాలి. ఇలా చెక్ చేసుకుంటే మనకి వచ్చిన మెజర్మెంట్లో 4వ భాగం తీసుకోవాలి. ఇక్కడ 31 ఇంచెస్ ఉంది, కానీ ఈ కస్టమర్కి నడుం లూజ్ వచ్చేసి 36 ఇంచెస్ ఉంది. నేను బాడీ మెజర్మెంట్ తీసుకున్నాను, 5 ఇంచెస్ డిఫరెన్స్ ఉంది. 36 ఇంచెస్లో 4వ భాగం 9 ఇంచెస్కి మార్క్ చేసుకున్నాను. ఈ కస్టమర్కి చెస్ట్ లూజ్, నడుము లూజ్ కొంచెం వేరియేషన్ అయితే వచ్చింది ఫ్రెండ్స్. అందువల్ల ఆది బ్లౌజ్ ఉంది కదా అని ఆ బ్లౌజ్ ఎలా ఉందో అలా కట్ చేసామనుకోండి, బ్లౌజ్ ఫెయిల్ అయిపోతుంది. కాబట్టి ఇలా మెజర్మెంట్స్ తీసుకొని ఒకవేళ ఆది బ్లౌజ్లో ఏదైనా డిఫెక్ట్స్ ఉంటే మనం ఇలా బాడీ మెజర్మెంట్స్ కూడా తీసుకొని బ్లౌజ్ని కట్ చేసాము అంటే చాలా నీట్గా ఫిట్టింగ్ వస్తుంది. బ్యాక్ ఓపెన్ బ్లౌజ్ కాబట్టి ఫోల్డింగ్ అటువైపు ఉండాలి, ఓపెన్స్ మన వైపు ఉండేలా ప్లేస్ చేసుకోవాలి. క్రింది వైపున లైనింగ్ని ష్రింక్ చేసినప్పుడు ఎక్స్ట్రా క్లాత్ ఉంది కదా, ఈ క్లాత్ని ఎల్ స్కేల్ హెల్ప్తో నీట్గా లైన్ని డ్రా చేసుకోవాలి. ఈ కోరాస్ దగ్గర కూడా క్లాత్ అనేది కొంచెం హెచ్చు తగ్గులు లేకుండా ఇలా లైన్ని డ్రా చేయడం వలన ఫ్రంట్ సైడ్ కూడా హెచ్చు తగ్గులు లేకుండా నీట్గా ఉంటుంది. హుక్స్ బెల్ట్, కాజా బెల్ట్కి 1/4 ఇంచ్ అనేది ఎక్స్ట్రా ఖర్చు తీసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ బ్లౌజ్ పొడవు 14.5 ఇంచెస్ కదా, క్రింది వైపున ఖర్చు కోసం 1/2 ఇంచ్ని మార్క్ చేసుకొని నెక్స్ట్ పై వైపున కూడా 1/2 ఇంచ్ని మార్క్ చేసుకోవాలి. ఇలా 1/2 ఇంచ్కి మార్క్ చేసుకొని బ్లౌజ్ పొడవు 14.5 ఇంచెస్ కదా, మార్క్ చేసుకొని పై వైపున ఖర్చు కోసం 1/2 ఇంచ్ని మార్క్ చేసుకోవాలి. ఇక్కడ బ్లౌజ్ పొడవుని మార్క్ చేశాను కదా, సేమ్ మార్కింగ్ని ఇంకొక దగ్గర కూడా మార్క్ చేసుకున్నారు అంటే బ్లౌజ్ పొడవు కరెక్ట్గా వస్తుంది. ఇక్కడ మార్క్ చేశాం కదా అని స్కేల్తో లైన్ అస్సలు డ్రా చేయొద్దు. ఇలా మార్క్ చేసుకుంటే బ్లౌజ్ పొడవు అనేది కరెక్ట్గా వస్తుంది. వీడియోని ఎక్కడా స్కిప్ చేయొద్దు ఫ్రెండ్స్, చాలా యూస్ఫుల్ టిప్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. కాబట్టి మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇక్కడ చెస్ట్ లూజ్ 10.5 ఇంచెస్, ఖర్చు కోసం 2 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకుంటున్నాను. అలాగే ఇక్కడ నడుం లూజ్ వచ్చేసి 9 ఇంచెస్ కదా, 9 ఇంచెస్కి మార్క్ చేసుకొని క్రింది వైపున డాట్స్ కోసం 1.5 లేదా 1.5 ఇంచెస్ ఇచ్చేసి సైడ్ జాయింట్ వైపు ఖర్చు కోసం 2 ఇంచెస్కి మార్క్ చేసుకోండి. ఇలా కరెక్ట్గా ఖర్చులు కరెక్ట్గా ఇవ్వాలి. ఇదే ఖర్చులు మనం స్టిచ్చింగ్లో తీసుకున్నాము అంటే ఫిట్టింగ్ చాలా నీట్గా ఉంటుంది. ఈ 2 మార్కింగ్స్ని ఇలా స్ట్రైట్గా కలుపుకోవాలి. ఈ బ్లౌజ్ ఏమో బ్యాక్ ఓపెన్ బ్లౌజ్, ఫ్రంట్ సైడ్ ప్రిన్సెస్ కట్ అనమాట.
ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ అనేది టైట్గా పట్టినట్టు లేకుండా వాళ్ళ ఫ్రంట్ పార్ట్ బస్ట్ సైజుకి తగినట్టుగా కరెక్ట్ ఫిట్టింగ్ రావాలి అంటే మనం కటింగ్లో ఎలాంటి టిప్స్ని పాటించాలో కూడా ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ కస్టమర్కి ఫ్రంట్ పార్ట్లో బస్ట్ ఎక్కువ అనమాట. ఇలా ఉన్నప్పుడు ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ అనేది టైట్గా పట్టినట్టు లేకుండా కరెక్ట్ ఫిట్టింగ్తో రెడీ అవ్వాలి అంటే ఖచ్చితంగా ఈ టిప్స్ని అయితే పాటించండి ఫ్రెండ్స్. మామూలుగా ఈ సైజ్ బ్లౌజ్కి ఫుల్ షోల్డర్ 6 ఇంచెస్ వరకు తీసుకోవచ్చు. అందువల్ల 6 ఇంచెస్ తీసుకుంటున్నాను. వీ నెక్ కదా, కొంచెం క్లోజ్ అయినట్టుగా ఉంటుంది కాబట్టి 6 ఇంచెస్ తీసుకుంటే బ్లౌజ్ వేసుకున్నప్పుడు చాలా నీట్గా ఫిట్టింగ్ అనేది బాగుంటుంది అనమాట. షోల్డర్ స్ట్రిప్ ఒకసారి చెక్ చేసుకోండి. కరెక్ట్గా షోల్డర్ స్ట్రిప్ ఎంత ఉందో చెక్ చేసుకొని ఇక్కడ నాకు 2.5 ఇంచెస్ ఉంది. 2.5 ఇంచెస్కి మార్క్ చేసుకొని మెడ పీస్ కోసం అంటే మనం పైపింగ్ లేదా మెడ పీస్ స్టిచ్ చేస్తాం కదా, అందుకోసం ఖర్చు 1/4 ఇంచ్ అయితే ఇస్తున్నాను. నెక్స్ట్ బ్యాక్ నెక్ డీప్ ఎంత ఉందో చెక్ చేసుకొని ఇలా మార్క్ చేసుకోవాలి. పై వైపున ఖర్చు కోసం 1/4 ఇంచ్కి ఎక్స్ట్రాగా మార్క్ చేసుకోవాలి. ఇక్కడ షోల్డర్ ఎంతైతే ఉందో అలాగే మార్క్ చేసుకోవాలి. నెక్ వెడల్పు ఎంత ఉందో సేమ్ అదే విధంగా మార్క్ చేసుకోవాలి. ఇక్కడ నాకు నెక్ వెడల్పు 2 ఇంచెస్ ఉంది. 2 ఇంచెస్కి కరెక్ట్గా మార్క్ చేసుకోవాలి. ఇక్కడ షోల్డర్ 2 ఇంచెస్ ఇచ్చాను, నెక్ వెడల్పు కూడా 2 ఇంచెస్ ఇచ్చాను. ఇలా నీట్గా మార్క్ చేసుకోవాలి. ఇక్కడ బ్యాక్ సైడ్ వీ నెక్ మరీ స్ట్రెయిట్గా కాకుండా అంటే మనం వీ షేప్లో కాకుండా కొంచెం కర్వ్ షేప్లో డ్రా చేసుకున్నాము అంటే బ్లౌజ్ వేసుకున్నప్పుడు పట్టినట్టు లేకుండా నెక్ అంతా క్లోజ్ అయినట్టు లేకుండా చాలా నీట్గా ఉంటుందన్నమాట. వీ నెక్ని డ్రా చేసేటప్పుడు మనకి కర్వ్డ్ స్కేల్ ఉంటుంది కదా, ఆ షేప్లో అయినా డ్రా చేసుకోవచ్చు. ఇక్కడ స్కాలప్స్ని పై వైపుకి డ్రా చేయాలి. బై మిస్టేక్గా క్రింది వైపుకి డ్రా చేశాను. ఇక్కడ నెక్ దగ్గర ఈ స్కాలప్స్ని కట్ చేయట్లేదు. పేపర్ క్యాన్వాస్తో ఎలా డిజైన్ చేయాలో కూడా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ ఫుల్ షోల్డర్ 6 ఇంచెస్, చంక డౌన్ కూడా 6 ఇంచెస్కి మార్క్ చేసుకొని ఈ 2 మార్కింగ్స్ని ఇలా స్ట్రెయిట్గా కలుపుకోవాలి. ఇక్కడ ఆర్మ్ హోల్ లూజ్ 9 ఇంచెస్ లేదా 9.5 ఇంచెస్ ఎంత వచ్చినా ఓకే, కరెక్ట్ ఫిట్టింగ్ అయితే వస్తుంది. ఎందుకంటే బాడీ మెజర్మెంట్స్ తీసుకున్నప్పుడు మనకి 9 లేదా 9.5 ఇంచెస్ అనేది సరిపోతుంది. అందువల్ల మనకి 9 ఇంచెస్ వచ్చినా 9.5 ఇంచెస్ వచ్చినా ఇబ్బంది ఏమీ లేదు. కార్నర్లో కరెక్ట్గా 1.5 ఇంచెస్కి మార్క్ చేసుకొని పై వైపున ఖర్చు కోసం 1/2 ఇంచ్ని వదిలేసి ఈ 2 లైన్స్ మధ్యలో ఇలా లైన్స్ని డ్రా చేసుకొని కర్వ్డ్ స్కేల్ని ప్లేస్ చేసి ఇలా ఆర్మ్ హోల్ కర్వ్నైతే డ్రా చేసుకోవాలి. ఇక్కడ నెక్నైతే కట్ చేయను. నెక్స్ట్ పై వైపున 1/2 ఇంచ్ ఖర్చును వదిలేసి చంక రౌండ్ని ఒకసారి చెక్ చేసుకోవాలి. ఇలా చెక్ చేసినప్పుడు నాకైతే కరెక్ట్గా 9.5 ఇంచెస్ వస్తుంది. ఓకేనా. ఈ కస్టమర్కి ఒక సైడ్ ఆర్మ్ హోల్ లూజ్ వచ్చేసి 9 ఇంచెస్ ఉంది, ఇంకొక సైడ్ ఆర్మ్ హోల్ లూజ్ వచ్చేసి 9.5 ఇంచెస్ ఉంది. అందువల్ల 9 ఇంచెస్ అనేది కొంచెం టైట్ అవుతుంది. 9.5 ఇంచెస్ తీసుకొని ఎటువైపు అయితే చంక లూజ్ తక్కువ ఉందో అటువైపు ఇంకొక కుట్టు వేస్తే సరిపోతుంది. స్టిచ్ చేసేటప్పుడు ఎడమ చేతి వైపా కుడి చేతి వైపా చూసుకొని మనకి ఎటువైపు అయితే ఆర్మ్ హోల్ లూజ్ తక్కువ ఉందో అక్కడ 1/4 ఇంచ్కి ఒక స్టిచ్ వేస్తే సరిపోతుంది. నాకైతే కరెక్ట్గా 9.5 ఇంచెస్ అనేది ఆర్మ్ హోల్ లూజ్ మ్యాచ్ అయింది. నెక్స్ట్ బ్యాక్ సైడ్ ఈ నడుం దగ్గర డాట్స్ని కరెక్ట్గా మిడిల్లోకి మార్క్ చేసుకొని క్రింది వైపున ఇలా ఒక 1/2 ఇంచ్కి క్రాస్గా కట్ చేయడం వలన బ్లౌజ్ వేసుకున్నప్పుడు నడుం దగ్గర క్రిందికి దిగినట్టుగా లేకుండా ఫిట్టింగ్ నీట్గా ఉంటుంది. మార్క్ చేసుకున్న విధంగా బ్యాక్ పార్ట్ని కట్ చేసుకోవాలి. నెక్ దగ్గర మాత్రం అస్సలు కట్ చేయొద్దు. ఇలా మనకి హుక్స్ బెల్ట్ అండ్ కాజా బెల్ట్ కోసం ఒక 1/4 ఇంచ్ ఖర్చుని ఇచ్చాను కదా, అదే ఖర్చుని ఉంచుకుంటూ కట్ చేయండి. నెక్ దగ్గర మాత్రం అస్సలు కట్ చేయొద్దు. ఎందుకంటే ఇది డిజైనర్ బ్లౌజ్, అలాగే మనం పేపర్ క్యాన్వాస్తో నెక్స్ని రెడీ చేస్తాం కాబట్టి నెక్ దగ్గర అసలు కట్ చేయొద్దు. ఇలా మార్క్ చేసుకున్న విధంగా బ్యాక్ పార్ట్ని కట్ చేసుకోవాలి. టక్స్ ఉన్న ప్లేస్లో టక్స్ని మార్క్ చేసుకోవాలి. ఇక్కడ కటింగ్లో మనం ఎంత ఖర్చులు అయితే ఇస్తున్నామో అదే ఖర్చులు తీసుకుంటూ బ్లౌజ్ని స్టిచ్ చేసాము అంటే ఫిట్టింగ్ అయితే చాలా నీట్గా ఉంటుంది ఫ్రెండ్స్. మీరు అందరూ అడుగుతున్నారు కదా డిఫరెంట్ మోడల్ బ్లౌజెస్ చెప్పండి అని, అందుకోసం మోడల్ బ్లౌజెస్ని పోస్ట్ చేస్తున్నాను. ఈ క్లయింట్ వచ్చేసి యుఎస్లో ఉంటారు. మనకి ఒక 4 బ్లౌజెస్ అయితే ఇచ్చారు. నేను అన్ని వీడియోస్ అయితే షూట్ చేయలేకపోతున్నాను. డిఫరెంట్గా ఉన్న బ్లౌజెస్ మాత్రం పోస్ట్ చేస్తున్నాను. ఏమీ అనుకోవద్దు ఫ్రెండ్స్. మీకు ఒకవేళ కావాలి అంటే కమెంట్స్లో అడగండి. షార్ట్స్లో నేను ఎలా అయితే బ్లౌజెస్ని డిజైన్ చేశానో చూపిస్తాను, మీరు డిజైన్ చేసుకోవచ్చు. ఫ్రంట్ పార్ట్లో బస్ట్ హెవీగా ఉన్నప్పుడు ఒకేసారి మనం ఫ్రంట్ పార్ట్ని కట్ చేయకూడదు. ఇలా పేపర్ని బేస్ చేసుకొని ఈ ఫ్రంట్ సైడ్ ప్రిన్సెస్ కట్ వెడల్పు అనేది కరెక్ట్గా ఇవ్వాలి. అలాగే
ఫ్రంట్ సైడ్ రెండు క్లోజ్కి ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఖర్చుని ఇచ్చేసి ఫ్రంట్ పార్ట్ని ఇలా కట్ చేసాము అంటే చాలా నీట్గా ఫిట్టింగ్ వస్తుంది. అందువల్ల క్లాత్ మీద కాకుండా ఇలా పేపర్ మీద బేస్ చేసి కట్ చేయాలన్నమాట. ఇక్కడ ఫ్రంట్ పార్ట్ని కట్ చేసేటప్పుడు బ్యాక్ పార్ట్ కంటే క్రింది వైపున 1 ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకొని ఇలా పేపర్ మీద డ్రా చేసుకోవాలి. ఫ్రంట్ నెక్ డీప్ కరెక్ట్గా 6.5 ఇంచెస్ ఉంది. పై వైపున ఖర్చుని వదిలేసి చెక్ చేసుకోవాలి. చూసారా, కరెక్ట్గా 6.5 ఇంచెస్ అనేది ఫ్రంట్ నెక్ డీప్ ఉంది కదా. ఇక్కడ కూడా ఫ్రంట్ నెక్ని కట్ చేయకూడదు. పై వైపున 1/2 ఇంచ్ ఖర్చును వదిలేసి ఫ్రంట్ నెక్ డీప్ వచ్చేసి 6.5 లేదా 6.35 ఇంచెస్ వరకైనా ఇవ్వచ్చు. ఎందుకంటే వీ నెక్ కాబట్టి కొంచెం క్లోజ్ అయినట్టుగా ఉంటుంది. నేనైతే 6.5 ఇంచెస్కి మార్క్ చేస్తున్నాను. నెక్ వెడల్పు వచ్చేసి 2.5 ఇంచెస్ ఉంది కదా బ్యాక్ సైడ్. సేమ్ అదే విధంగా నెక్ వెడల్పు తీసుకోవాలి. నెక్ డీప్ వచ్చేసి 6.5 ఇంచెస్కి మార్క్ చేస్తున్నాను. ఇక్కడ కూడా నెక్ని కట్ చేయను, డ్రా చేస్తాను. ఎందుకంటే పేపర్ క్యాన్వాస్తో మనం స్కాలప్స్ని రెడీ చేయాలి కాబట్టి. క్రింది వైపున మాత్రం 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ కదా, ఫ్రంట్ సైడ్ స్ట్రైట్ కట్ ఉంటుంది కాబట్టి ఫ్రంట్ పార్ట్కి తగినట్టుగా క్లాత్ కరెక్ట్గా రావాలి అంటే క్రింది వైపున ఎక్స్ట్రా అయితే తీసుకోవాలి. నెక్స్ట్ అపెక్స్ పాయింట్ ఎంత ఉందో చెక్ చేసుకోవాలి. పై వైపున ఖర్చును వదిలేసి మనకి ఇక్కడ అపెక్స్ పాయింట్ 11 ఇంచెస్ ఉంది. ఇక్కడ మనకి బ్లౌజ్ వచ్చేసి 42 సైజ్ బ్లౌజ్ కదా, 42 చెస్ట్ లూజ్ కాబట్టి 4.2 తీసుకోవాలి. అంటే 42ని 10 చేత భాగించాలి. 4.2 ఇంచెస్కి నా వైపుకి మార్క్ చేసుకొని క్రింది వైపున 1/2 ఇంచ్ తగ్గించేసి మార్క్ చేసుకోవాలి. అంటే 3.35 ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి. 1/2 ఇంచ్ అనేది క్రింది వైపున తగ్గించాలన్నమాట. అప్పుడే అపెక్స్ టు అపెక్స్ అనేది చాలా నీట్గా వస్తుందన్నమాట. ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ని కట్ చేసేటప్పుడు ఈ అపెక్స్ పాయింట్ అనేది చాలా ఇంపార్టెంట్. అపెక్స్ పాయింట్ అంటే షోల్డర్ దగ్గర నుంచి మనకి చెస్ట్ ఎక్కడైతే ఎత్తుగా ఉంటుందో అక్కడ వరకు తీసుకునే మెజర్మెంట్ అనమాట. బాడీ మెజర్మెంట్ తీసుకున్నప్పుడు మాత్రమే అపెక్స్ పాయింట్ అనేది కరెక్ట్గా వస్తుంది. నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్లో బస్ట్ ఎక్కువ కాబట్టి వెడల్పు అనేది 3 ఇంచెస్ వరకు తీసుకోవాలి. బస్ట్ హెవీగా ఉందనుకోండి, అలాంటప్పుడు 3.5, 3.35 ఇంచెస్ వరకు తీసుకోవచ్చు. నేనైతే 3 ఇంచెస్ తీసుకుంటున్నాను. ఇక్కడ నడుం లూజ్ వచ్చేసి 9 ఇంచెస్ కదా, కరెక్ట్గా 9 ఇంచెస్కి ఈ మధ్యలో ప్రిన్సెస్ కట్ వెడల్పుని వదిలేసి నడుం లూజ్ని మార్క్ చేసుకోవాలి. సైడ్ జాయింట్ వైపు ఖర్చు కోసం 2 ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి. ఇక్కడ ఈ ప్రిన్సెస్ కట్ షేప్ అనేది నీట్గా రావాలి అంటే కర్వ్డ్ స్కేల్ని ప్లేస్ చేసి కరెక్ట్గా ఈ షేప్ నీట్గా వచ్చేలా డ్రా చేసుకోవాలి. అలాగే పై వైపున ఒక 3/4 ఇంచ్ కానీ 1/2 ఇంచ్ కంటే 1 పాయింట్ ఎక్కువతో ఇలా నీట్గా డ్రా చేసుకోవాలి. అంటే ఇది కట్ చేసేయాలన్నమాట. ఇలా కట్ చేయడం వలన చంక దగ్గర లూజ్ రాకుండా చాలా నీట్గా ఫిట్టింగ్ వస్తుంది. సైడ్ జాయింట్ వైపు నేను డాట్ని అయితే స్టిచ్ చేస్తున్నాను. ఈ ఫ్రంట్ సైడ్ మీకు డాట్ కావాలి అంటే స్టిచ్ వేసుకోండి, వద్దు అంటే వదిలేయండి, మీ ఇష్టం. అంటే బస్ట్ హెవీగా ఉన్నప్పుడు ఫ్రంట్ సైడ్ జాయింట్ వైపు ఇలా డాట్ని స్టిచ్ చేస్తే చెస్ట్ పొజిషన్ అలాగే కప్ షేప్ అనేది చాలా నీట్గా వస్తుంది. ఈ ఫ్రంట్ సైడ్ వచ్చేసి ఫోల్డింగ్ సైడ్ కట్ చేసుకోవాలి. బ్యాక్ ఓపెన్ బ్లౌజ్ కదా కాబట్టి ఇలా కట్ చేయాలన్నమాట. సైడ్ జాయింట్ వైపు 2 ఇంచెస్ ఎక్స్ట్రా ఇచ్చాను కదా, క్రింది వైపున ఇలా క్రాస్గా మార్కింగ్ ఇచ్చేసి ఇక్కడ డాట్ కోసం నేను బ్యాక్ పార్ట్ కంటే క్రింది వైపున ఒక 3/4 ఇంచ్ కంటే 1 పాయింట్ ఎక్కువే, ఇంచుమించుగా 1 ఇంచ్ వరకు తీసుకుంటున్నాను డాట్ కోసం. ఈ ఫ్రంట్ సైడ్ కూడా డాట్ కోసం ఒక 3/4 ఇంచ్ వరకు తీసుకుంటున్నాను అనమాట. ఇలా మార్క్ చేసుకున్న విధంగా పేపర్ని కట్ చేసుకోవాలి. పేపర్ని కట్ చేసేటప్పుడు మనం కేర్ఫుల్గా, అంటే ఇక్కడ లోతు కానీ అలాగే ఈ ఫ్రంట్ సైడ్ ఒక 1/2 ఇంచ్ కంటే 1 పాయింట్ తీసేసాను కదా, అంటే క్రాస్గా ఆ మార్కింగ్స్ అన్నిటిని నీట్గా కట్ చేసుకోండి. ఇలా కట్ చేయడం వలన ఈ ప్రిన్సెస్ కట్ షేప్ చాలా నీట్గా వస్తుంది. అంతేకాని ఇలా పేపర్తో కాకుండా డైరెక్ట్గా మీరు ఫ్రంట్ పార్ట్ని కట్ చేశారు అంటే ఫ్లాట్గా టైట్గా పట్టినట్టుగా అయిపోతుంది అనమాట. ఫ్రంట్ పార్ట్ కప్ షేపు నీట్గా రౌండ్గా రావాలి అంటే ఖచ్చితంగా మీరు ఇలా పేపర్ మీదైనా కట్ చేయండి, లేదా బ్యాక్ పార్ట్ మీదైనా డ్రా చేసుకునైనా మార్కింగ్ వేసుకోండి. మీరందరూ అడుగుతున్నారు బ్యాక్ పార్ట్ మీద మార్కింగ్ చేస్తే కన్ఫ్యూజన్గా ఉంది అంటున్నారు కదా, అందువల్ల నేను పేపర్ మీద కట్ చేశాను. మామూలుగా అయితే నేను బ్యాక్ పార్ట్ మీదే మార్కింగ్ ఇచ్చేసి కట్ చేసేస్తాను, కానీ మీకు కన్ఫ్యూజన్గా ఉంది అని అంటున్నారు, అందుకోసం ఇలా పేపర్ని బేస్ చేసి కట్ చేశాను అనమాట. నేను చెప్పే విధానం మీకు అర్థమైంది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. మీకు ఒకవేళ అర్థం కాకపోయినా డౌట్స్ ఉన్నా కమెంట్స్లో అడగండి, ఇంకా డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. ఈ ఫ్రంట్ సైడ్ మాత్రం మామూలుగా క్రాస్గా బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ కట్ చేసేస్తాము, కానీ ఇక్కడ నేను డాట్స్ని స్టిచ్ వేస్తున్నాను కాబట్టి క్రింది వైపును కూడా ఎక్స్ట్రా క్లాత్ అయితే తీసుకున్నాను. అలాగే
ఈ ఫ్రంట్ పార్ట్ని ఫోల్డింగ్ సైడ్ ప్లేస్ చేసుకోవాలి. ఈ రెండు క్లోజ్కి రెండు వైపులా ఇలా ఒక ½ ఇంచ్ అనేది ఎక్స్ట్రా ఖర్చు తీసుకోవాలి. ఇలా ఖర్చు తీసుకోవడం వలన ఈ ప్రిన్సెస్ కట్ షేప్ అనేది నీట్గా ఉంటుంది. ఈ ఖర్చులు రెండు కరెక్ట్గా స్టిచ్ చేస్తాము. షేప్ అనేది అంటే ఈ కప్ షేప్ అనేది నీట్గా వస్తుందన్నమాట. మనం ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ని స్ట్రెయిట్గా కట్ చేస్తాం కాబట్టి క్లాత్ అనేది సాగదు. కాబట్టి ఫ్రంట్ పార్ట్ చెస్ట్ సైజుకి తగినట్టుగా క్లాత్ కరెక్ట్గా ఇవ్వాలి. ఫ్రంట్ పార్ట్ అనేది బ్యాక్ పార్ట్ కంటే ఎక్కువ ఉంటుంది ప్రిన్సెస్ కట్ బ్లౌజ్కి. అలా ఎక్కువ ఇవ్వడం వలన ఈ కప్ షేప్ ఎత్తుగా ఉంటుంది కదా, ఆ చెస్ట్ దగ్గర క్లాత్ అనేది కరెక్ట్గా బ్లౌజ్ వేసుకున్నప్పుడు ఫ్రంట్ పార్ట్కి తగినట్టుగా ఎప్పుడైతే ఫిట్టింగ్ వస్తుందో ఆటోమేటిక్గా బ్యాక్ పార్ట్కి సమానంగా ఫ్రంట్ పార్ట్ అయితే రెడీ అవుతుందన్నమాట. ఫస్ట్ ఏమో ఇక్కడ కట్ చేసేటప్పుడు బ్యాక్ పార్ట్ కంటే ఫ్రంట్ పార్ట్ ఎక్కువగా అనిపిస్తుంది. కానీ బ్లౌజ్ రెడీ అయ్యాక బ్లౌజ్ వేసుకున్న తర్వాత ఇక్కడ చెస్ట్కి తగినట్టుగా ఎప్పుడైతే బ్లౌజ్ కరెక్ట్గా ఉంటుందో ఆటోమేటిక్గా బ్యాక్ పార్ట్కి సమానంగా ఫ్రంట్ పార్ట్ రెడీ అవుతుంది. ఓకేనా? ఇలా నీట్గా ఫోల్డింగ్ సైడ్ కట్ చేసుకోవాలి. అలాగే ఇక్కడ వీ నెక్ షేప్ అనేది ఇలా వీ షేప్లో కాకుండా కొంచెం కరువు షేప్లో మార్క్ చేస్తున్నాను. ఇలా మార్క్ చేయడం వలన బ్లౌజ్ అనేది మరి క్లోజ్ అయినట్టుగా లేకుండా నెక్ దగ్గర ఇలా నీట్గా ఉంటుందన్నమాట. ఇక్కడ కూడా నేను స్కాలప్స్ని ఇలా క్రింది వైపుకి మార్క్ చేశాను కదా, ఇప్పుడు కరెక్ట్గా మార్క్ చేస్తున్నాను. చూసారా, ఇలా స్కాలప్స్ వస్తాయి. నెక్స్ట్ నాకు లైనింగ్ క్లాత్ సఫిషియెంట్గా ఉంది. ఎంత పెద్ద హ్యాండ్ అయినా కూడా అస్సలు జాయింట్స్ రాకుండా హ్యాండ్స్ని ఎలా కట్ చేసుకోవాలో కూడా చూద్దామా ఫ్రెండ్స్. ఫస్ట్ అయితే ఓపెన్స్ అటువైపు, ఫోల్డింగ్ నా వైపు ఉండేలా ప్లేస్ చేశాను. ఇలా ప్లేస్ చేసుకోవాలి. క్లాత్ సఫిషియెంట్గా ఉన్నప్పుడు హ్యాండ్కి జాయింట్ రాకుండా కట్ చేసుకోవాలి అంటే మనం బుక్ని ఫోల్డ్ చేసినట్టుగా అయినా ఫోల్డ్ చేసుకోవచ్చు. లేదా కోరాస్ సైడ్ అయినా మనకి వెడల్పు అంటే క్లాత్ వెడల్పు ఎక్కువగా ఉందనుకోండి, కోరాస్ సైడ్ అయినా ప్లేస్ చేసి కట్ చేసుకోవచ్చు. నాకైతే క్లాత్ సఫిషియెంట్గా ఉంది. ఎలా అయినా ప్లేస్ చేసినా నాకు హ్యాండ్కి అస్సలు జాయింట్స్ రావు. చూసారా, క్లాత్ని ఈ విధంగా ప్లేస్ చేశాను. ఫోల్డింగ్స్ అంతా నా వైపునుంది, క్రింది వైపునంతా ఓపెన్స్ ఉన్నాయి. నా పై వైపున 2 ఫోల్డింగ్స్ ఉన్నాయి. క్రింది వైపున కోరాస్ దగ్గర హెచ్చు తగ్గులు లేకుండా ఒక లైన్ని డ్రా చేసి క్రింది వైపున ఖర్చు కోసం ఒక ½ ఇంచ్ని మార్క్ చేశాను. ఇక్కడ హ్యాండ్ పొడవు వచ్చేసి 10.5 ఇంచెస్కి రావాలి. ఓకేనా? కానీ ఈ పై వైపున ఈ లైనింగ్ క్లాత్ వచ్చేసి 8 ఇంచెస్ తీసుకుంటున్నాను. క్రింది వైపున ఇంకొక పీస్ వస్తుంది. ఆల్రెడీ పిక్ని షేర్ చేశాను కదా, సేమ్ అలా హ్యాండ్స్ రావాలి. క్రింది వైపున పట్టీ వచ్చేసి 2.5 ఇంచెస్కి మార్క్ చేస్తున్నాను. అందువల్ల ఇక్కడ హ్యాండ్ వచ్చేసి 8 ఇంచెస్ తీసుకున్నాను. పై వైపున ఖర్చు కోసం ½ ఇంచ్, క్రింది వైపున ఖర్చు కోసం ½ ఇంచ్, టోటల్గా 9 ఇంచెస్కి ఈ పై వైపున ఈ లైనింగ్ క్లాత్ అయితే తీసుకుంటున్నాను. క్రింది వైపున పట్టీ క్లాత్ని మళ్ళీ మార్క్ చేసుకుందాం. హ్యాండ్ లూజ్ అయితే 5.35 ఇంచెస్ ఉంది. కానీ క్రింది వైపున పట్టీ వస్తుంది కాబట్టి పట్టీ దగ్గర కదా హ్యాండ్ లూజ్ కరెక్ట్గా తీసుకోవాలి. అందువల్ల ఇక్కడ కొంచెం ఎక్స్ట్రానే లూజ్ తీసుకోండి, ఇబ్బంది ఏమీ లేదు. నేనైతే 6 లేదా 6.25 ఇంచెస్ వరకు తీసుకొని సైడ్ జాయింట్ వైపు ఖర్చు కోసం 2 ఇంచెస్కి మార్క్ చేసుకున్నాను. నెక్స్ట్ హ్యాండ్ డౌన్ వచ్చేసి 3.5 ఇంచెస్కి మార్క్ చేసుకొని ఇలా స్ట్రెయిట్గా లైన్ అయితే డ్రా చేసుకోవాలి. షోల్డర్ దగ్గర 2 ఇంచెస్కి మార్క్ చేశాను. ఇక్కడ ఆర్మ్ హోల్ ఫిట్టింగ్ పాయింట్ వచ్చేసి 9.25 ఇంచెస్ ఉంది కదా, ఇక్కడ కరెక్ట్గా 9 ఇంచెస్కి మార్క్ చేసుకుంటున్నాను. సైడ్ జాయింట్ వైపు ఖర్చు కోసం 2 ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి కరెక్ట్గా. ఇలా మార్క్ చేసుకొని ఇక్కడ కూడా ఒక మార్కింగ్ అయితే ఇవ్వాలి. నెక్స్ట్ హ్యాండ్ కర్వ్ని డ్రా చేయడం కోసం ఇక్కడ 2 ఇంచెస్కి మార్క్ చేశాను కదా, ఆ మార్కింగ్ దగ్గర నుంచి ఇలా కొంచెం హ్యాండ్ కర్వ్ అనేది నీట్గా రావాలి. మీరు డైరెక్ట్గా ఇలా హ్యాండ్ కర్వ్ని డ్రా చేయడం రాకపోతే కర్వ్డ్ స్కేల్ని ప్లేస్ చేసుకొని ఈజీగా హ్యాండ్ కర్వ్ని డ్రా చేసుకోవచ్చు. చూసారా, హ్యాండ్ కర్వ్ షేప్ అనేది ఇలా నీట్గా రావాలి. అలాగే ఆర్మ్ హోల్ ఫిట్టింగ్ పాయింట్, హ్యాండ్ లూజ్ దగ్గర ఫిట్టింగ్ పాయింట్ ఉంది కదా, ఈ 2 మార్కింగ్స్ని ఇలా లెగ్ కర్వ్డ్ స్కేల్ని ప్లేస్ చేసి కర్వ్ షేప్ నీట్గా వచ్చేలా మార్క్ చేసుకోవాలి. ఇక్కడ ఖర్చు కోసం 2 ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి. అలాగే ఈ 2 మార్కింగ్స్ని కూడా కర్వ్ షేప్లో మార్క్ చేసుకోవాలి. స్టిచ్ చేసేటప్పుడు ఒక హ్యాండ్కి ఏమో 9 ఇంచెస్ రావాలి ఆర్మ్ హోల్ ఫిట్టింగ్ పాయింట్, ఇంకొక హ్యాండ్కి ఏమో 9.25 ఇంచెస్ రావాలి. నేనైతే రెండింటికి 9.25 ఇంచెస్కి మార్క్ చేశాను. కానీ స్టిచ్ చేసేటప్పుడు ఎటువైపు అయితే ఆర్మ్ హోల్ తక్కువ ఉందో అటువైపు చిన్నగా ఒక కుట్టు వేస్తే సరిపోతుంది. ఇలా నీట్గా హ్యాండ్స్ని మార్క్ చేసుకున్న విధంగా కట్ చేసుకోవాలి. టక్స్ ఉన్న ప్లేస్లో టక్స్ని మార్క్ చేసుకోవాలి. చూసారా, లైనింగ్ క్లాత్ సఫిషియెంట్గా ఉంది అంటే ఎంత పెద్ద హ్యాండ్ అయినా అస్సలు జాయింట్స్ రావన్నమాట. ఇక్కడ నేను లైనింగ్
1.5 మీటర్ అయితే తీసుకున్నాను. ఇక్కడ హ్యాండ్స్ వచ్చేసి 2 క్లోజ్ వస్తాయి. క్రింది వైపున గ్రీన్ కలర్ క్లాత్ వస్తుంది, పై వైపున రెడ్ కలర్తో స్కాలప్స్ వస్తాయి అన్నమాట. ఆల్రెడీ పిక్ని షేర్ చేశాను, ఒకసారి చెక్ చేసుకోండి ఫ్రెండ్స్. హ్యాండ్కి కరువు తీయడం ఎంత ఇంపార్టెంటో లోతు తీయడం కూడా అంతే ఇంపార్టెంట్. ఇక్కడ టక్స్ పాయింట్ దగ్గర నుంచి 1 ఇంచుకి, క్రింది వైపున టక్స్ పాయింట్ దగ్గర నుంచి పై వైపుకి 1 ఇంచుకి మార్క్ చేసుకుని ఈ 2 లైన్స్ మధ్యలోకి ఇక్కడ 3/4 ఇంచు వరకు లోతుని మార్క్ చేసుకోవాలి. ఎందుకంటే ఫ్రంట్ పార్ట్లో బస్ట్ ఎక్కువ, అలాగే కొంచెం బొద్దుగా ఉంటారు. ఇలాంటి వాళ్ళకి లోతు అనేది 3/4 ఇంచు వరకు తీసుకోవాలి. ఇలా తీయడం వలన చంక దగ్గర లూజ్ రాకుండా, అలాగే ముడతలు రాకుండా ఫిట్టింగ్ అనేది నీట్గా ఉంటుందన్నమాట. ఇలా లోతుని కట్ చేసుకోవాలి. మీరు హ్యాండ్ని స్టిచ్ చేసేటప్పుడు ఎంత బాగా స్టిచ్ చేసినా కటింగ్లో పొరపాటు చేశారనుకోండి, మీకు చంక దగ్గర తప్పకుండా వ్రింకిల్స్ అయితే వస్తాయన్నమాట. చూసారా, లోతు షేప్ అనేది ఇలా నీట్గా రావాలి. పై వైపున క్రింది వైపున సన్నగా ఉండాలి. మధ్యలో మీరు ఎంత లోతునైతే కట్ చేస్తారో 1/2 ఇంచ్ అయితే 1/2 ఇంచ్, 3/4 ఇంచ్ అయితే 3/4 ఇంచ్కి ఇలా లోతుని కట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఒరిజినల్ క్లాత్కి హ్యాండ్స్కి బార్డర్ ఉంది. బార్డర్ సైడ్ హ్యాండ్స్ని ప్లేస్ చేసి చుట్టూ ఒక 1/2 ఇంచ్ ఖర్చు ఉండేలా కట్ చేశాను. ఫ్రంట్ పార్ట్ను మాత్రం ఫోల్డింగ్ సైడ్ ప్లేస్ చేసుకొని చుట్టూ ఒక 1/2 ఇంచ్ ఖర్చు ఉండేలా కట్ చేసుకోవాలి. అలాగే బ్యాక్ పార్ట్ వచ్చేసి బ్యాక్ ఓపెన్ బ్లౌజ్ కాబట్టి ఓపెన్ సైడ్ ప్లేస్ చేసుకుంటే సరిపోతుంది. ఈ ఫ్రంట్ పార్ట్కి ఇంకొక క్లాత్ ఉంది కదా, ప్రిన్సెస్ కట్ క్లాత్ అనేది, ఆ క్లాత్ను కూడా మనకి క్లాత్ ఎక్కడైతే సరిపోతుందో అక్కడ కరెక్ట్గా ప్లేస్ చేసుకుని చుట్టూ ఒక 1/2 ఇంచ్ ఖర్చు ఉండేలా కట్ చేసుకోవాలి. ఇక్కడ ఫోల్డింగ్ సైడ్ నేను ప్రిన్సెస్ కట్ సెకండ్ క్లాత్ని అయితే ప్లేస్ చేయలేదు. మనకు ఒకవేళ డోరీస్ కానీ లత్కన్స్ కావాలి అంటే ప్రిపేర్ చేసుకోవచ్చు కదా. ఫోల్డింగ్ సైడ్ క్లాత్ ఉందంటే క్లాత్ సేవ్ అవుతుందన్నమాట. కాబట్టి బ్లౌజ్ని కట్ చేసేటప్పుడు ప్రతి పీస్ చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఎక్కడ చిన్న పీస్ని కూడా బ్లౌజ్ స్టిచ్చింగ్ కంప్లీట్ అయ్యే వరకు అస్సలు పడేయొద్దు. మనకి స్టిచ్చింగ్లో చాలా యూజ్ అవుతాయి అన్నమాట. ఎందుకంటే ఒకవేళ జాయింట్స్ ఉన్నాయనుకోండి, ఆ జాయింట్స్కి ఈ పీసెస్ అన్నీ యూజ్ అవుతాయి. ఈ ఫ్రంట్ సైడ్ ఈ 2వ క్లాత్ని ఓపెన్ సైడ్ ప్లేస్ చేసి కట్ చేశాను. ఫోల్డింగ్ సైడ్ క్లాత్ మిగిలింది కదా, మనకి ఒకవేళ డోరీస్ కానీ లత్కన్స్ని ప్రిపేర్ చేయడానికి ఈజీగా ఉంటుందన్నమాట. ఇలా బ్లౌజ్ కటింగ్ అయితే కంప్లీట్ అయింది ఫ్రెండ్స్. ఈ బ్లౌజ్ హ్యాండ్స్కి క్రింది వైపున గ్రీన్ కలర్ క్లాత్ అయితే వస్తుంది. బ్లౌజ్ స్టిచ్చింగ్ అయితే పోస్ట్ చేయలేకపోతున్నాను, ఏమీ అనుకోవద్దు. పేపర్ క్యాన్వాస్ని ఎలా రెడీ చేసుకోవాలో కూడా ఈ వీడియోలోనే క్లియర్గా చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్కి స్కాలప్స్ని ఎలా రెడీ చేసుకోవాలి, హ్యాండ్స్కి ఏ విధంగా రెడీ చేసుకోవాలో కూడా క్లియర్గా చెప్తాను. ఎందుకంటే యుఎస్ ఆర్డర్ అని చెప్పాను కదా ఫ్రెండ్స్, చాలా ఫాస్ట్గా డెలివరీ ఇవ్వాల్సి వచ్చింది. అందువల్ల స్టిచ్చింగ్ అంతా నేను షూట్ చేయలేకపోయాను. కాబట్టి ఏమీ అనుకోవద్దు. మన ఛానల్లో స్కాలప్స్ డిజైన్స్ అనేది, అంటే ఈ డిజైనర్ బ్లౌజెస్ అనేది చాలా ఉన్నాయి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చెక్ చేసుకోండి, ఎండ్ స్క్రీన్లో ఇస్తాను. ఇక్కడ స్కాలప్స్ని ఎలా రెడీ చేసుకోవాలో కూడా క్లియర్గా చెప్తాను. మామూలుగా స్కాలప్స్ స్టిచ్ చేస్తే పైకి లేచినట్టుగా ఎత్తినట్టుగా వస్తున్నాయి అంటున్నారు కదా, అలా రాకుండా ఏ విధంగా స్కాలప్స్ని రెడీ చేసుకోవాలో కూడా ఈ వీడియోలో క్లియర్గా చెప్తాను. ఇక్కడ బ్యాక్ పార్ట్ని కట్ చేశాక బ్యాక్ నెక్ డీప్, అలాగే బ్యాక్ నెక్ వెడల్పు ఎంత ఉందో చెక్ చేసుకోవాలి. బ్యాక్ ఓపెన్ బ్లౌజ్ కాబట్టి ఓపెన్ సైడ్ అయినా ప్లేస్ చేసుకోవచ్చు పేపర్ క్యాన్వాస్ని. నేనైతే ఫోల్డింగ్ సైడ్ ప్లేస్ చేస్తున్నాను. ఇక్కడ ఖర్చుతో సహా తీసుకోవాలి. నెక్ వెడల్పు 2.5 ఇంచెస్ కదా, ఖర్చు కోసం 1/4 ఇంచ్ ఇచ్చాను కాబట్టి 2.75 ఇంచెస్కి నెక్ వెడల్పు అయితే తీసుకుంటున్నాను. ఇక్కడ నెక్ డీప్ వచ్చేసి 9 ఇంచెస్ ఉంది. ఖర్చు కోసం పై వైపుకి ఒక 1/2 ఇంచ్ ఇస్తాం కదా, కాబట్టి టోటల్గా 9.5 ఇంచెస్కి నెక్ డీప్ అయితే మార్క్ చేసుకుంటున్నాను. ఈ 2 మార్కింగ్స్ని ఇలా స్ట్రైట్గా కలుపుకోవాలి. మనం పేపర్ క్యాన్వాస్ని తీసుకునేటప్పుడు ఇక్కడ నెక్ వెడల్పు వచ్చేసి 2.75 ఇంచెస్ ఉంది కదా, కానీ ఫోల్డింగ్ మీద 5 ఇంచెస్ వరకు తీసుకోవాలి. అలాగే పేపర్ క్యాన్వాస్ పొడవు వచ్చేసి 11 లేదా 12 ఇంచెస్ వరకు తీసుకోవాలి. ఎందుకంటే మనం హెమ్మింగ్ వేసుకోవడానికి చుట్టూ ఒక 1 ఇంచ్ వరకు మనం పేపర్ క్యాన్వాస్ని కట్ చేస్తాం కాబట్టి ఎక్స్ట్రా అనేది తీసుకోవాలన్నమాట. ఇక్కడ వి షేప్ అనేది కొంచెం కరువు షేప్లో మార్క్ చేస్తున్నాను. ఇక్కడ వి షేప్ అనేది ఇలా క్రాస్ వి లాగా కాకుండా కొంచెం కరువు షేప్లో మార్క్ చేసుకుంటున్నాను. చూసారా, ఇలా వి షేప్ అనేది రావాలన్నమాట. కాబట్టి ఈ వి షేప్ని డ్రా చేసుకొని క్రింది వైపున ఈ స్కాలప్స్ని డ్రా చేయడం కోసం కరెక్ట్గా ఒక 1/2 ఇంచ్కి మార్క్ చేసుకున్నాను. ఇక్కడ నేను తీసుకున్న క్యాప్ వచ్చేసి 1.5 ఇంచెస్ ఉంది. అలాగే ఈ స్కాలప్ డ్రా చేస్తున్నాను కదా, 1/2 ఇంచ్కి డ్రా చేస్తున్నాను. ఈ స్కాలప్ని డ్రా చేసేటప్పుడు మీరు మరీ పెద్దదిగా అంటే 3/4 ఇంచ్ కానీ 1/2 ఇంచ్ కంటే పెద్ద స్కాలప్స్ డ్రా చేశారనుకోండి, స్కాలప్స్ అనేది కొంచెం ఎత్తినట్టుగా వస్తాయన్నమాట. మనం స్కాలప్ వెడల్పుని కానీ అలాగే స్కాలప్
డీప్ అనేది అంటే ఇక్కడ నేను 1/2 ఇంచ్ తీసుకున్నాను కదా, ఈ 1/2 ఇంచ్ని 3/4 ఇంచ్ వరకు తీసుకున్నారు అంటే స్కాలప్స్ అనేది నెక్ దగ్గర పైకి లేచినట్టుగా వస్తాయి. కాబట్టి ఈ స్కాలప్ వెడల్పు అనేది తక్కువ తీసుకోండి, అప్పుడు స్కాలప్స్ అనేది నీట్గా రెడీ అవుతాయి అన్నమాట. ఇక్కడ రౌండ్ షేప్ నీట్గా రావాలి. అలాగే ఈ వి షేప్ దగ్గర ఈ స్కాలప్ డిజైన్ అనేది కొంచెం ఇలా కరువు షేప్ రెండు వైపులా నీట్గా రావాలి అంటే ఇలా ఒక సైడ్ మార్క్ చేసుకున్నాం కదా, ఈ మార్కింగ్ అనేది రెండో వైపు కూడా వచ్చేస్తుంది. ఇలా మనం మార్క్ చేసినప్పుడు ట్రాన్స్పరెంట్గా సెకండ్ వైపు కూడా మనకు కనిపిస్తూ ఉంటుందన్నమాట. రెండో వైపు కూడా ఈజీగా డ్రా చేసుకోవచ్చు, అందువల్ల మార్కర్తో మార్క్ చేశాను. సేమ్ డిజైన్ సెకండ్ సైడ్ కూడా వచ్చేస్తుంది. చూసారా, ఇలా ట్రేస్ చేసేసుకోవచ్చు అన్నమాట. అదే పెన్తో డ్రా చేసామనుకోండి మనకు అంత నీట్గా కనిపించదు. అందువల్ల ఇలా మనకి మార్కింగ్స్ అనేది సెకండ్ వైపు కూడా కరెక్ట్గా ట్రేస్ అయిపోయింది కాబట్టి ఇలా నీట్గా ప్లేస్ చేసి స్కాలప్స్ కరెక్ట్గా వచ్చేలా రెండో సైడ్ నెక్ను కూడా డ్రా చేస్తున్నాను. బ్యాక్ ఓపెన్ బ్లౌజ్ కాబట్టి ఇక్కడ మనకి ఫోల్డింగ్ సైడ్ ఉంది, అంటే పేపర్ క్యాన్వాస్ ఫోల్డింగ్ మీద ఉంది కదా, ఈ ఫోల్డింగ్ని ఓపెన్ చేసుకుంటే సరిపోతుంది. నేను లైనింగ్ని ప్లేస్ చేసి ఐరన్ చేస్తాం కదా, ఐరన్ చేశాక మధ్యలో కట్ చేస్తే సరిపోతుంది, ఒకేసారి పని అయిపోతుంది. లేదంటే ఇప్పుడే కట్ చేసామనుకోండి మనం లైనింగ్ మీద ప్లేస్ చేసేటప్పుడు 2 సార్లు ప్లేస్ చేసి ఐరన్ చేయాల్సి ఉంటుంది. ఫోల్డింగ్ మీదే కట్ చేసాము అంటే మనకి ఈజీ అవుతుందన్నమాట. మనం లైనింగ్ని ఐరన్ చేశాక మధ్యలో కట్ చేస్తే సరిపోతుంది. ఇలా రెండు వైపులా స్కాలప్స్ని రెడీ చేసుకున్న తర్వాత చుట్టూ ఒక 1 ఇంచ్ వరకు ఎక్స్ట్రా క్లాత్ ఉంచుకొని, అంటే ఎక్స్ట్రా పేపర్ క్యాన్వాస్ని ఉంచుకొని మిగిలిన పేపర్ క్యాన్వాస్ని అంతా కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ ఈ మార్కింగ్ మనకి యూజ్ అవుతుంది ఫ్రెండ్స్, అందువల్ల ఈ మార్కింగ్ అయితే ఇస్తున్నాను. చుట్టూ మనకి హెమ్మింగ్ కోసం 3/4 ఇంచ్ కానీ 1 ఇంచ్కి కానీ మార్క్ చేసుకొని ఎక్స్ట్రా క్లాత్ అంతా కట్ చేసుకుంటే సరిపోతుంది. నెక్ని డ్రా చేసుకున్న తర్వాత చుట్టూ ఒక 1 ఇంచ్ వరకు ఎక్స్ట్రా మార్కింగ్ ఇవ్వాలి, ఎందుకంటే మనం హెమ్మింగ్ వేసుకుంటాం కదా, హెమ్మింగ్ కోసం అనమాట. ఇక్కడ 1 ఇంచ్ ఇవ్వాలని ఏమీ లేదు, 3/4 ఇంచ్ అయినా ఇవ్వండి. అలానే 1/2 ఇంచ్ ఇచ్చారనుకోండి అంత నీట్గా ఉండదన్నమాట ఫినిషింగ్ అనేది. ఇలా కరెక్ట్గా మధ్యలోకి టక్స్ ఇస్తే మనం లైనింగ్ని ప్లేస్ చేసి ఐరన్ చేసేటప్పుడు మనకి సెంటర్ అనేది కరెక్ట్గా తెలుస్తుంది. ఈ 1 ఇంచ్ వరకు ఎక్స్ట్రా ఈ పేపర్ క్యాన్వాస్ని అంతా కట్ చేసుకుంటే సరిపోతుంది. సేమ్ ఇదే విధంగా ఫ్రంట్ నెక్ డీప్ని అలాగే ఫ్రంట్ నెక్ వెడల్పును కూడా మార్క్ చేసుకొని స్కాలప్స్ని డ్రా చేసుకోవాలి. వీ నెక్ షేప్ కదా, క్రింది వైపున ఇలా హార్ట్ షేప్ రావాలన్నమాట. ఈ కర్వ్ షేప్ అనేది చూసారా, ఇలా రెండు వైపులా కరెక్ట్గా వచ్చేలా మార్క్ చేసుకోవాలి. నెక్ వెడల్పు 2.5 ఇంచెస్ ఇచ్చాను, నెక్ డీప్ వచ్చేసి 7 ఇంచెస్ ఇచ్చాను. పై వైపున 1/2 ఇంచ్ ఖర్చు పోను, మనకి నెక్ డీప్ అనేది కరెక్ట్గా 6.5 ఇంచెస్కి రెడీ అవుతుంది. స్కాలప్స్ని 1/2 ఇంచ్ వెడల్పుతో డ్రా చేశాను. చుట్టూ ఇక్కడ ఎక్స్ట్రా ఒక 1 ఇంచ్ వరకు మార్క్ చేశాను అనమాట, మనం హెమ్మింగ్ వేసుకోవడానికి అనమాట. చూసారా, ఇలా బ్యాక్ నెక్ ఫ్రంట్ నెక్ని ప్లేస్ చేశాను కదా. నెక్స్ట్ హ్యాండ్కి స్కాలప్స్ని డ్రా చేయడం కోసం కరెక్ట్గా హ్యాండ్ లూజ్ ఎంత అయితే ఉందో ఖర్చుతో సహా తీసుకోవాలి. పేపర్ క్యాన్వాస్ అనేది తీసుకొని కరెక్ట్గా క్రింది వైపున ఒక 1/4 ఇంచ్కి ఒక లైన్ని డ్రా చేసుకోండి. నెక్స్ట్ సెంటర్కి ఇలా మార్క్ చేసుకొని స్కాలప్స్ని డ్రా చేసేటప్పుడు పై వైపున స్కాలప్స్ని నెక్స్ట్ దగ్గర ప్లేస్ చేశాను కదా, మీకు స్కాలప్స్ చిన్నవిగా రావాలి అంటే మీరు ముందు క్యాప్ని యూస్ చేశాం కదా, సేమ్ క్యాప్ని అయితే ప్లేస్ చేసుకోండి. కానీ ఈ క్లయింట్ వచ్చేసి హ్యాండ్ దగ్గర స్కాలప్స్ కొంచెం పెద్దవిగా ఇవ్వమన్నారు, అందువల్ల 2 ఇంచెస్ వెడల్పు ఉండేలా స్కాలప్ కోసం ఈ క్యాప్ని అయితే తీసుకున్నాను. మనకి హ్యాండ్ లూజ్ వైపు రెండు వైపులా ఒక 2 ఇంచెస్ వరకు మార్క్ చేసుకొని ఇక్కడ స్కాలప్ వెడల్పు వచ్చేసి హ్యాండ్కి నేను 1/2 ఇంచ్ కంటే 1 పాయింట్ ఎక్కువ ఇస్తున్నాను. ఓకేనా, హ్యాండ్ దగ్గరే కాబట్టి స్కాలప్స్ పైకి లేచినట్టుగా ఉండవన్నమాట. 1/2 ఇంచ్ కంటే 1 పాయింట్ అయినా ఇవ్వండి, లేదా 3/4 ఇంచ్ అయినా తీసుకోండి. నెక్ దగ్గర మాత్రం 1/2 ఇంచ్ చాలు. ఎక్కువ వెడల్పు ఇచ్చారు అంటే ఈ స్కాలప్స్ అనేది పైకి లేచినట్టుగా వస్తాయన్నమాట నెక్ దగ్గర మాత్రం. ఇక్కడ హ్యాండ్కి ఇలా క్రింది వైపున ఇలా ప్లేస్ చేసి స్కాలప్స్ మాత్రం 1/2 ఇంచ్ కంటే 1 పాయింట్ ఎక్కువ కానీ 3/4 ఇంచ్ వరకు స్కాలప్స్ని డ్రా చేసుకోండి. ఇక్కడ స్కాలప్స్ వెడల్పు వచ్చేసి నేను 2 ఇంచెస్ వరకు తీసుకున్నాను. మీకు స్కాలప్స్ చిన్నవిగా కావాలి అంటే పై వైపున క్యాప్ని యూస్ చేశాను కదా, 1.5 ఇంచెస్ వెడల్పు ఉండేలా స్కాలప్స్ని డ్రా చేసుకోండి. ఇవన్నీ కస్టమర్ చాయిస్, కస్టమర్ ఇష్టానికి తగినట్టుగా బ్లౌజ్ని అయితే డిజైన్ చేస్తున్నాను. హ్యాండ్కి ఇలా కొంచెం పెద్ద స్కాలప్స్ కావాలన్నారు, సేమ్ అలానే స్కాలప్స్ వచ్చేలా డిజైన్ చేశాను. ఇలా ఒక హ్యాండ్కి పేపర్ క్యాన్వాస్ని రెడీ చేశాను కదా, సేమ్ అదే విధంగా రెండో హ్యాండ్కి కూడా పేపర్ క్యాన్వాస్ని రెడీ చేసుకున్నాను.
ఇలా పేపర్ క్యాన్వాస్ రెడీ చేసుకున్న తర్వాత ఈ క్యాన్వాస్కి ఒక సైడ్ షైనింగ్గా ఒక సైడ్ స్మూత్గా ఉంటుందన్నమాట. షైనింగ్ ఉన్న సైడు లైనింగ్ సైడ్ ప్లేస్ చేసి ఇలా ఐరన్ చేసుకున్నాము అంటే చూసారా పేపర్ క్యాన్వాస్ అనేది ఇలా నీట్గా అతుక్కుంటుంది. బ్యాక్ ఓపెన్ బ్లౌజ్ కాబట్టి బ్యాక్ సైడ్ స్కాలప్స్ మాత్రం మధ్యలోకి కట్ చేశాను. ఇలా బ్లౌజ్ కటింగ్ అయితే కంప్లీట్ అయింది ఫ్రెండ్స్. ఇలా మనం పేపర్ క్యాన్వాస్ని లైనింగ్కి యాడ్ చేసి రెడీ చేసుకున్నాం కదా. నెక్స్ట్ బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్కి లైనింగ్ని ఒరిజినల్ క్లాత్కి యాడ్ చేసుకొని ఈ స్కాలప్స్ని నీట్గా ప్లేస్ చేసి తిప్పి కుట్టుకుంటే సరిపోతుంది. ఆ స్కాలప్స్ వచ్చినప్పుడు మనం చాలా టిప్స్ అయితే యూజ్ చేయాలి. స్టిచ్ చేసేటప్పుడు ఎలా స్టిచ్ వేసుకోవాలి అనేది చాలా వీడియోస్ అయితే పోస్ట్ చేస్తున్నాను. మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే లింక్స్ ఎండ్ స్క్రీన్లో ఇస్తాను, చెక్ చేసుకోండి. బ్లౌజ్ స్టిచ్చింగ్ కంప్లీట్ అయ్యాక బ్యాక్ పార్ట్లో హ్యాండ్ దగ్గర ఇలా స్కాలప్స్ని అయితే డిజైన్ చేశాను. హ్యాండ్కి బార్డర్ క్రింది వైపున రెడ్ కలర్ ఉంది. ఆ రెడ్ కలర్ దగ్గర స్కాలప్స్ ఇలా వచ్చేలా డిజైన్ చేశాను. అలాగే ఈ బ్లౌజ్కి మ్యాచ్ అయ్యేలా గ్రీన్ కలర్ క్లాత్ అయితే తీసుకొని హ్యాండ్కి క్రింది వైపున ఈ గ్రీన్ కలర్ క్లాత్ వచ్చేసి కరెక్ట్గా 2.5 ఇంచెస్ వెడల్పు వచ్చేలా క్రింది వైపున రెడ్ కలర్ క్లాత్తో గ్రీన్ కలర్ దగ్గర ఇన్విజిబుల్గా థ్రెడ్ పైపింగ్ని డిజైన్ చేశాను. బ్లౌజ్ శారీ అయితే ఇలా ఉంది ఫ్రెండ్స్. బ్లౌజ్ లుక్ ఎలా అనిపించిందో కామెంట్స్లో నాతో షేర్ చేసుకుంటారు కదా ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ సపోర్ట్ ఎప్పటికీ ఇలాగే ఉంటుంది అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.